జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడికి తెగబడిన ఉగ్రవాదులు సుమారు 30 మందిని పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పహల్గాం దాడి తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. కశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వినాశకర ఉగ్రదాడిగా పేర్కొంటూ బాధితులకు సంతాపం ప్రకటించారు. ఉగ్రఘటనను ఖండిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్పై ఈ మేరకు స్పందించారు. భారత్లోని పహల్గాంలో వినాశకర ఉగ్ర ఘటనపై బాధిత కుటుంబాలను నేను ఉషా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. కొన్ని రోజులుగా మేము ఈ దేశ సౌందర్యం, ఇక్కడి ప్రజల అభిమానానికి ముగ్ధులయ్యాం. ఈ భయంకర దాడితో ప్రస్తుతం దుఃఖంలో మునిగిపోయిన వారికి సంఘీభావం ప్రకటిస్తున్నామని జెడీ వాన్స్ ట్వీట్ చేశారు. ఉగ్రదాడి ఘటనపై దేశంలోని పలువురు ప్రముఖులు తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పలువురు టాలీవుడ్ హీరోలు ఉగ్రదాడి ఘటనను ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.